చింతా ప్రదీప్ ఈరోజు ఒక వీడియో చేశాడు. నీకు దమ్ముంటే 2019 నుంచి 24 వరకు విద్యా వ్యవస్థలో ఎన్ని సమూలమైన మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. యూనిఫామ్స్ కానీ, బెల్ట్ కానీ, టై కానీ, బ్యాగ్స్ కానీ, అట్లాగే ఏదైతే చాలా చోట్ల చాలా సమూలమైనటువంటి మార్పులు తెచ్చాడు. లోకేష్, నీ జన్మలో నువ్వు చేయగలవా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అరే బచ్చాగాడికి ఇడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో సైకిల్స్ పంపిణీ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు గ్రామాలలో చాలా దూరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సైకిల్స్ పంపిణీ చేసింది తెలుగుదేశం పార్టీ. అలాగే యూనిఫామ్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. నీ అయ్యా నువ్వు లాగులు వేసుకొని స్కూళ్ళకు వెళ్ళక ముందే మొట్టమొదటిసారిగా స్కూళ్ళల్లో ఆడపిల్లలకు సైకిల్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుసుకోరా చరిత్ర ముందు. నువ్వెంతసేపు ఉన్నా కుక్కలకి, వీధి డాగులకి ట్రీట్మెంట్ చేయడం కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చరిత్ర తెలుసుకో. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా మహిళల చిన్నపిల్లలకి స్కూళ్ళకి రావటం కోసం, పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలకి స్కూళ్ళకి రావటం కోసం అని చెప్పి సైకిల్స్ పంపిణీ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పంపిణీ చేసిన తర్వాత 2018-19 సంవత్సరంలో వచ్చిన సైకిల్స్ చాలా బొమ్మలు ఉంటే వాటి మీద జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్స్ వేసుకొని పంపిణీ చేసుకున్నారా మీరు. అందుకే అప్పటి నుంచే మిమ్మల్ని స్టిక్కర్ సీఎం అని చెప్పేసి అనటం జరిగింది. ఇక యూనిఫామ్ అంటున్నావు. గత ప్రభుత్వాలు కూడా మంచి క్వాలిటీ యూనిఫామ్స్ ఇచ్చారు. అయితే నేను ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో నూతన మార్పులు పెడుతున్నాయి. అంతకుముందు చూసుకున్నట్లయితే కనీసం పాఠ్య పుస్తకాలు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు 1994-96 ఆ శకంలో అప్పట్లో స్కూళ్ళకు రావటమే చాలా గగనమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని మోటివేట్ చేసి మొట్టమొదటిసారిగా మహిళలకు విద్యా అవకాశాల గొప్పతనం తెలియజెప్తూ ఇళ్ళాలు చదువు ఇంటికి వెలుగు అని చెప్పేసి రాత్రిపూట బడులు కండక్ట్ చేసి చాలామందికి కనీసం సంతకం పెట్టడం, అక్షరాలు చదవటం నేర్చుకున్న వాళ్ళకి తొలి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళలను చెట్టు కింద కూర్చోబెట్టి 100 రూపాయలు పోగేసుకొని పొదుపు చేసుకొని వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తుని ఇవ్వాలని మొట్టమొదటిసారిగా డ్వాక్రా సంఘాలను నెలకొల్పింది తెలుగుదేశం పార్టీ. అరే ఇంకా నీ చెప్తున్న ఎర్రివోక ఇంకా ఎన్నికెళ్తే మొట్టమొదటిసారిగా మహిళలకు ఆస్తి ఎక్కువ కల్పించింది తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. పద్మావతి మహిళా యూనివర్సిటీని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడు. ఎన్టీ రామారావు గారి టైంలో. ఆ తర్వాత ప్రజల్లో కూడా అవగాహన పెరిగిపోయింది. మన పిల్లల్ని చదివించుకుందాం అనేటువంటిది. అప్పట్లో మగపిల్లలు చదువుకుంటే చాలే, ఆడపిల్లలకు చదువు అవసరం లేదనుకున్న టైంలో వాళ్ళని మోటివేట్ చేస్తూ స్కూళ్ళకు రప్పించడంలో కీలక పాత్ర పోషించింది. అప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బడ్జెట్ని బట్టి అప్పుడు స్కూల్కి వచ్చే పిల్లలకి రేషన్ షాపుల ద్వారా బియ్యం, కోడిగుడ్లు, అట్లాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ని ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ని బట్టి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏం జగన్మోహన్ రెడ్డి తెచ్చింది ఏం లేదు. మీరు ఊరక పిచ్చి పైచాచకత్వానికి వెళ్ళిపోయి, భారతదేశంలో అసలు జగన్మోహన్ రెడ్డి రాకముందు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరు బట్టలు వేసుకోలేదు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరు కూడా యూనిఫామ్ వేసుకోలేదని మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం తప్పనిచ్చి మొట్టమొదటిసారిగా అసలు పిల్లల్ని స్కూళ్ళకి రావటం కోసం కానివ్వండి, పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసమని అప్పట్లో పెద్ద ఎత్తున పిల్లల కోసం అంటే ఆ రోజుల్లో చదువుకోకపోయినా ఏం కాదులే, బర్గోళ్ళు ఉన్నాయి, మనకు పొలాలు ఉన్నాయి, చూసుకుంటారనేటువంటి దశల్లో చదువు చాలా ఇంపార్టెంట్ చెప్పి మోటివేట్ చేసి స్కూళ్ళకు రప్పించడంలో కీలక పాత్ర పోషించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి విద్య మీద అందరికీ ప్రాధాన్యత పెరిగిపోయింది. చదువుకోవాలి, చదువు విద్య ప్రతి ఒక్కరిలో ఒక భాగ్యస్వామి అనేటువంటిది పెరిగిపోయింది. తద్వారా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం పెరగటం, చాలామంది పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకోవటం ఉన్న టైంలో వెనుకబడినటువంటి ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కూడా సరైనటువంటి విద్యా అవకాశాలు అందించడం కోసం 2014 రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఇంగ్లీష్ మీడియం ప్లస్ తెలుగు మీడియం రెండు ఉండాలంటే అప్పట్లో మనోడు ఒకడు ఉండి లేదు నేను ఒప్పుకోను, ఇంగ్లీష్ మీడియం పెడితే భాష దెబ్బతిన్నుద్ది అని చెప్పేసి కోర్టుకి వెళ్తే ఆయన కనీసం మున్సిపల్ స్కూల్స్లోనైనా ఇంగ్లీష్ మీడియాన్ని అప్పచెప్పాలి, అది ఇంగ్లీష్ మీడియం అనేది ఒక ఆప్షన్గా పెట్టాలని చెప్పేసి ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. సో 2014-19 వరకు కూడా మీరు గత చరిత్రలో 94-98 అప్పట్లో కూడా తెలుగుదేశం పార్టీయే మహిళలకు, ఆడపిల్లలకు, స్కూల్స్కి వెళ్ళే ప్రతి ఆడపిల్లకు, పిల్లకాయలకి కూడా సైకిల్స్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. నాకు కూడా వచ్చింది, నా దగ్గర కూడా ఉంది. అరే మీరు దప్పాలు కొట్టుకోవడం తప్ప నుంచి ఏం పీకేది ఏం లేదు. అర్థమైందా?
ఆ రోజుల్లో మేము చదువుకున్న రోజుల్లో అరే చదువుకోకపోతే ఏం కాదులేరా, అవసరమైతే మనకి 5 ఎకరాల పొలం ఉంది, ఒరేసుకోవచ్చు, 4 పాడి గేదెలు పెట్టుకున్న ఇంట్లో బతకొచ్చు అనేటువంటి అటువంటి ఇది సమాజంలో ఉన్న పరిస్థితుల్లో లేదు లేదు చదువు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రజల్ని మోటివేట్ చేసి పిల్లల్ని చదువులకు తీసుకురావటంలో. మేము చదువుకునేటప్పుడు కూడా ఆడపిల్లలు 10th క్లాస్ చదువుకునేసరికి వాళ్ళకి వివాహాలు చేసేసేవాళ్ళు. మా టైంలో కూడా జరిగింది. మాతో చదువుకునేటువంటి ఆడపిల్లలు చాలా మందికి వివాహాలు జరిగిపోయాయి. ఏముందిలే 10 చదువుకుంటే చాలే, అంతకంటే అక్కడి నుంచి ఆడపిల్లలు కూడా చదవాలి, డిగ్రీలు, యూనివర్సిటీస్ వైపు వెళ్ళాలి, పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ వైపు జాబ్స్ తెచ్చే స్థాయికి ఈరోజు రావాలి అనేటువంటి ఒక ఆర్థిక స్వావలంబనకి విజన్ 2020 అని అంటే ఆ రోజు అందరూ నవ్వారు. మీలాంటి బచ్చాగాళ్ళు అయితే ఇంకా దారుణంగా ట్రోల్ చేశారు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు చదువుకోవాలి. అమ్మాయికి ఏం తక్కువ? అమ్మాయి హైదరాబాద్లో 40,000 రూపాయలు జీతం చేస్తుంది, 60,000 రూపాయలు జీతం చేస్తుంది, ధైర్యంగా నిలబడగలిగితే దాని వెనకాల అటువంటి మహిళలు ఎవరినైనా కానీ నువ్వు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పేది చంద్రబాబు నాయుడు గురించి చెప్తారు. సరే, ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో 2019లో జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో మార్పులు చేశాడు. మార్పులతో పాటు ఆయన బొమ్మ శాశ్వతంగా ఉండాలని బెల్ట్ మీద ఆయన బొమ్మ, యూనిఫామ్ మీద రెమ్మ మీద ఆయన బొమ్మ, పుస్తకాలు వెనక బ్యాగుకి ఆయన బొమ్మ, అట్లాగే పాఠ్య పుస్తకాలలో ఒక పేజీలో ఆయన బొమ్మ, అట్లాగే లక్ష్మీ పార్వతీదేవి సూక్తులు అని చెప్పేసి పుస్తకాలు అంటే పబ్లిసిటీ పిచ్చి ప్రచార స్థాయిలోకి తీసుకెళ్ళిపోయాడు. సరే, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా దారుణమైన విషయాలు ఏంటంటే ఇంకా కొన్ని మిస్ అయిపోతున్నాను. అందుకే చెప్తున్నా, ఆ బెండంపూడి విద్యార్థి ఎప్పటి నుంచో అక్కడ ఇంగ్లీష్ బోధన జరుగుతుంటే అక్కడ పిల్లలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి, అంటే నాకు అర్థం కావట్లా, పువ్వు పరిమళించడానికి దానికి ఒక టైం ఉంటుంది. అట్లాగే ఒక విద్యార్థి సంపూర్ణమైనటువంటి విద్యార్థులుగా తయారవ్వాలంటే దాని స్ట్రక్చర్ వెనకాల ఆ విద్యా సంస్థకి 10 నుంచి 15 సంవత్సరాల కనీసం స్ట్రక్చర్ ఉంటుంది. అలాంటిది లేదు నేను పెట్టినటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎఫెక్ట్ తోటి వీళ్ళు బెండంపూడిలో నెంబర్ 1గా ఇంగ్లీష్ చదువుతున్నారని చెప్పేసి ఎప్పటి నుంచో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మోటివేట్ చేసుకుంటే ఆ క్రెడిట్ని జగన్మోహన్ రెడ్డి దొబ్బాలని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టేసి వాళ్ళతో మాట్లాడించి జగన్మోహన్ రెడ్డి విద్యా కుసుమాలు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ పెట్టినటువంటి నాడు నేడుకు వికసించినటువంటి అద్భుతాలు అని చెప్పేసి పబ్లిసిటీ స్టంట్ చేసుకున్నారు తప్పనిచ్చి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అక్కడికి వెళ్తే చాలా మంది చెప్తారు, ఏమండి ఇది 15 సంవత్సరాల కిందటనే మొదలైంది. మా ఊరి నుంచి వెళ్ళిపోయినటువంటి చాలా మంది విద్యావేత్తలు మన స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పి కొంత డబ్బులు వెచ్చించి కొన్ని పరిసరాలలో వాళ్ళకు అనువైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంతో పాటు కొంతమంది టీచర్స్కి ప్రత్యేకమైన జీతాలు ఇప్పించి ఆంగ్ల బోధన మీద వాళ్ళు పూర్తిగా ట్రైన్ చేసుకుంటూ వచ్చారని చెప్తే లేదు అంతా నాదే సొంతం, నా క్రెడిటే, నేను పెట్టినటువంటి నాడు నేడు ఎఫెక్ట్కి ఆ ఫలాలు పూసాయని జగన్మోహన్ రెడ్డి చెప్పడం అనేది నిజంగా సిగ్గుచేటు, పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ట. ఈరోజు కూటమి ప్రభుత్వం నిన్న యూనిఫామ్ ఇచ్చింది, నార్మల్గానే ఉంది, ఎక్కడా కూడా ఎవరు బొమ్మ వేయలేదు. బెల్ట్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ. ఒకప్పుడు మా చిన్నతనంలో కూడా ఏదైనా ఉపాధ్యాయుల డే కానీ లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం జరగాలంటే, లేకపోతే ఆగస్టు 15th కూడా జరగాలి అని అంటే ఖచ్చితంగా గాంధీ గారి బొమ్మ, ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ ఉండేది. ఇంకా మహానుభావుడి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ అధికారంలోకి వస్తే సర్వేపల్లి రాధాకృష్ణ గాంధీ బొమ్మ 2 తీసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టేవాడు, వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డిది అయిన బొమ్మ పెట్టేవాడు. నేను డెవలప్మెంట్ చేయలేదంటారు, ఎవరి కోసం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి జేబులు డబ్బులు తీసుకొచ్చి నాడు నేను నడిపాడా? ప్రజల డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టేశాడు. ప్రజల డబ్బు తీసుకొచ్చిన ఖర్చు పెట్టినట్టు చిన్నపిల్లలు, ఎదిగే పిల్లలకి వాళ్ళ బ్యాగ్ మీద జగన్ బొమ్మే, పెన్ను మీద జగన్ బొమ్మే, వాళ్ళు తినే కోడిగుడ్డు మీద జగన్ బొమ్మే, అట్లాగే వాళ్ళు తినే చెక్కీ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మే, అలాగే బెల్ట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మే, బ్యాగులో జగన్మోహన్ రెడ్డి బొమ్మే, పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. నాకు అర్థం కావట్లా. అంటే నాడు నేడు అంటే 4 స్కూల్లో 4 గోళ్ళ కట్టి ప్రహరీ గోళ్ళ కట్టేస్తే నాడు నేడు ఓకే అయిపోయిందా? అదే విద్యా తాలూకా ఫలాలు అంటారా? పిల్లల్ని అసలు కనీసం స్కూళ్ళకు దూరంగా వెళ్తుంటే అక్షరాస్యత రేటు పెంచాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు స్కూళ్ళ వైపు ఆకర్షించడం కోసం అప్పట్లో గ్రామీణ ప్రాంతాలలోకి పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గరికి పంతుల్ని పంపించి ఇలా మోటివేట్ చేసేవాళ్ళు. దాన్ని అప్పట్ల పరిస్థితులు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు అది ఒక నూతన ఒరవడికి నాంది పలికాడు. ఈరోజు తెలంగాణలో చాలా మంది బ్యాక్వర్డ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తారు, నిజంగానండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మమ్మల్ని స్కూళ్ళకు రాకపోతే పిల్లలు ఇళ్ళకొచ్చి 4 పక్కల పట్టుకొని వెళ్ళిపోయి స్కూళ్ళల్లో పడేస్తారు. అప్పట్లో మాకు తెలియలేదు, కానీ ఈరోజు మాకు చదువు విలువ తీసుకొని మేము ఐటీలో జాబ్ తీసుకుంటుంటే 60-70 వేలు అవసరమైతే 5 అంకెలు జీతం తీసుకుంటున్న వాళ్ళు మా కళ్ళ పెట్టి
నీళ్ళు వస్తున్నాయండి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఫౌండేషన్ ఇంత స్ట్రాంగ్ గా ఉందని చెప్తున్నారు. ఇచ్చినా కూడా కల్లారా ఏడేదో 4 స్కూళ్ళు పెట్టి బెండంపూడిలో తీసుకొచ్చిన పిల్లల్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళ భవిష్యత్తు మారిపోయిందా? వాళ్ళ తలరాతలు మారిపోయాయా? వాళ్ళకి పనికిరానటువంటి దివాళా తీసినటువంటి బైజూస్ సంస్థల ద్వారా క్లాసులు చెప్పిస్తే వాళ్ళ తలరాతలు మారిపోతాయా? వాళ్ళకి ఒక ప్యాడ్ ఇస్తే వాళ్ళ తలరాత మారిపోయిద్దా? విద్యా వ్యవస్థ నాణ్యత ఉండాలి, విద్యా వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు ఉండాలి. కనీసం గత ప్రభుత్వంలో ఆంగ్లంలో బోధించే ఉపాధ్యాయులకు కనీసం దాని మీద అవగాహన కూడా లేదు. అయినా జగన్మోహన్ రెడ్డి మెడ మీద కత్తి పట్టేసి స్టేట్ సిలబస్ లేదని రద్దు చేసి సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చి పెట్టి ఎంత అమాయకమైన పరిస్థితుల్లో వాళ్ళని నెట్టివేస్తే ఈ నా కొడుకులు పబ్లిసిటీ చేసుకుంటారు. అబ్బా మా అన్న బాగా చేశాడు, మా అన్న గుడ్డు మీద బొమ్మేశాడు, మా అన్న చెక్కి మీద బొమ్మేశాడు, బెల్ట్ మీద బొమ్మేశాడు, కొత్త బెల్ట్. అంటే నాకు అర్థం కావట్లేదు, గతంలో ఎవరు బెల్ట్లు ఇవ్వలేదా? మేము చదువుకునేటప్పుడు కూడా బెల్ట్లు ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్కి పోయినప్పుడు బెల్ట్, షూ ఇచ్చారు, తర్వాత బట్టలు ఇచ్చారు, తర్వాత సైకిల్స్ ఇచ్చారు. ఆడపిల్లలకి సిగ్గుండాలి కనీసం మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి. లేదు ఇంకా 2-3 మెటీరియల్స్ ఎక్స్ట్రా ఇచ్చిన ప్రజల డబ్బులతో ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి నూతన వరవడి శ్రీకారం చుట్ల. ఈరోజు దాని కొనసాగింపుగా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ వేశారు బెల్ట్ మీద. ప్రతి విద్యార్థి మొదటి పీరియడ్ ముందు స్కూల్కి వచ్చే ముందు ఎట్లాగైతే ప్రేయర్కి హాజరవుతాడో ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులను ఎంత గౌరవించాలన్నా దానికి ఉపాధ్యాయుల రోజు చిహ్నంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మనం గౌరవించుకుంటాం. అలాంటి వ్యక్తిని బెల్ట్కు చిహ్నంగా పెట్టుకున్నారు. బ్యాగ్ క్వాలిటీ బ్యాగ్ ఇచ్చారు. ఇంకా మీకు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కొనసాగించాడు, ఇప్పుడు కొనసాగిస్తున్నాడు కదా, ఇంకా కొన్ని ఐటమ్స్ ఎక్స్టెన్షన్ చేస్తారు. వాటిలో కొత్త వాటి ఏమైనా కలుపుతారు. అవసరమైతే చిన్నపిల్లలకి డైపర్స్, అలాగే నాప్కిన్స్, ఇంకా కొన్ని ఐటమ్స్ని కలిపి స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాము అనేటువంటి తత్వం లేకుండా చేయాలనే ప్రయత్నం చేయటంలో తప్పులేదు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలనుకోవడం తప్పులేదు. కానీ రంగులు వేసుకొని మేమే చేసాం, ఇంతకుముందు అసలు పిల్లలకి సైకిల్స్ అలవాట్లేదు, ఇంతకుముందు వాళ్ళకి యూనిఫామ్ లేదు, ఎట్లా పడితే అట్లా మడ్డిగా వచ్చేసేవాళ్ళు, మేమే మార్చేసామని చెప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ డబ్బా. ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి నాడు నేడుతోటి నూతన పథకాలకు టార్చ్ బ్యారర్ అంటారు. ఆయన టార్చ్ బ్యారర్ కాదయ్యా స్వామి, టార్చర్ పెట్టే బ్యారర్ లాంటి ఆయన. కాబట్టి ఇప్పటికైనా మీరు కొంచెం ఆ సెల్ఫ్ డబ్బాలు తగ్గించుకోండి, లేకపోతే ఆ 11 కూడా ఎగిరిపోతాయి కానీ ఆయన